అయ్యని ఇలాంటి వీడియో టేపులు కొన్ని వందలు వేలు రెడీ చేసి ఉంచారు. వాడిష్టం లేకుండా నేర్చుకుంటూ మంచిది కాదు, మర్యాదగా ఉండదు. ఏంటి నా పరిస్థితి? ఎందుకు ఇలా అందరూ నన్ను ఏడిపిస్తున్నారు? నాకింకా గతం గుర్తురాదా? నేనెవరో, నా వాళ్ళెవరో నాకు తెలిసే మార్గమే లేదా? నేనిలా ఖైదీలా మగ్గాల్సిందేనా? వీళ్ళకేం కావాలి? నన్నెందుకిలా గదిలో పెట్టి లాక్ చేశారు? నేను చెప్పిందంత క్లియర్గా అర్థమైంది కదా? సో ఇదంతా నువ్వు మృణాలినికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరే చేయొచ్చు కదా? నో, నాకన్నా మృణాలినికి నీ మీదే నమ్మకం ఎక్కువ. నువ్వు చెప్పినట్లే వింటుంది. ప్లీజ్ వెళ్ళు, ఏదో రకంగా మృణాలిని తీసుకురా. భయపడకు, నేనేం చేయను. నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇక్కడ కాదు, కింద హాల్లోకెళ్ళి మాట్లాడుకుందాం. నేను రాను. ఏ? మీరు నన్ను కొడతారు, చంపేస్తారు. అలాంటిదేం లేదు. మేము నీ వెల్ విషర్స్, నీ మంచి కోరేవాళ్ళం. నేను నమ్మను. ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పారు. మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు. మేమేం అబద్ధం చెప్పాం? మెమరీ లాస్ నాకా మీకా? అది కూడా గుర్తులేదా? నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్తారు అని మీరు చెప్పలేదు. అది అబద్ధం కాదు, నిజం. నిజమే అయితే ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? తీసుకెళ్తూ కూడా మధ్యలో ఆపి నన్ను వెనక్కెందుకు తీసుకొచ్చారు? అతనెవరో నా కొడుకు నాకు చూపిస్తూ ఉంటే మళ్ళీ నన్ను బలవంతంగా ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? మేమేం చేసినా నీ మంచి కోసమే. ఏంటి మంచి? నన్నిలా గదిలో పెట్టి లాక్ చేయడం కూడా నా మంచి కోసమేనా? అవును. నీ గతం గుర్తులేదు. కోపంలో ఎప్పుడైనా నువ్వు ఇక్కడి నుండి చెప్పకుండా వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? ఏమైపోతావు? ఆలోచించు. నీ సేఫ్టీ కోసమే గది బయట గడి పెడుతున్నావు. ఇంకిప్పుడు ఆ అవసరం కూడా ఉండదు. ఎందుకు? నిన్ను నీ కొడుకు దగ్గరికి తీసుకెళ్తున్నావు. ఎప్పుడు? త్వరలోనే. కాదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. ఇప్పుడే తీసుకెళ్తే రేపే నువ్వు అక్కడ శవంలో మారతావు. అదేంటి? అదే మరి, అదే అక్కడ నీకు నీ ఇంట్లో ఉన్న విలువ. కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కావాలనే నువ్వు నన్ను భయపెడుతున్నావు. నిన్ను భయపెడితే నాకే వస్తుంది. ఏమో, నాకేం తెలుసు? మనసులో అనుమానం ఉన్నప్పుడు మేం మంచి చేసినా నీకు చెడుగానే అనిపిస్తుంది. అపనమ్మకంతో మాతో ఉండటం ఎందుకు? తలుపులు తీసే ఉన్నాయి. కావాలంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. యు ఫ్రీ టు గో. మేమేం అడ్డుపడం. నిర్ణయం నీదే. ఆ తర్వాత నీకేం జరిగినా బాధ్యత కూడా నీదే. మాకు సంబంధం లేదు. ఆగు.
సడన్ గా అలా వెళ్ళిపోమంటే నేనెక్కడికి వెళ్తాను? పద, హాల్లోకి వెళదాం. నాతో ఏదో మాట్లాడాలన్నావు కదా. నా మీద నమ్మకం కుదిరిందా? పద. నీకు మామూలుగా చెప్తే ఎందుకంటావు? వెళ్ళమని చెప్పు. అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఆయనేం నీ శత్రువు కాదు, నాలాగే నీ వెల్విషర్. నా వెల్విషర్ అయితే నన్నెందుకు కొడతాడు? అదేదో ఇరిటేషన్లో జరిగిపోయింది. సారీ చెప్పాను కదా. చూడు, మేము నిన్ను బెదిరించినా, కొట్టినా, తిట్టినా ఆ షాక్లో నీకు నీ గతం గుర్తుకొస్తుందేమోనని చిన్న ఆశతోనే. అంతేగాని కావాలని కాదు, కోపంతో కాదు. అర్థం చేసుకో. రా, అటు కూర్చో. నీకు గతం గుర్తొచ్చుంటే నీ ప్రాబ్లం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీకే అర్థమై ఉండేది. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకునేదానివి. మా అవసరం ఉండేది కాదు. అవును, నీకు గతం గుర్తు రాకపోబట్టే నీ గురించి ఇంత కేర్ తీసుకోవాల్సి వస్తుంది, టెన్షన్ పడాల్సి వస్తుంది. థ్యాంక్స్. మిమ్మల్ని నేను చాలా శ్రమ పెడుతున్నాను. ఇది మేము శ్రమ అనుకోవటం లేదు, బాధ్యత అనుకుంటున్నాం. లోకంలో ఇంత మంచివాళ్లు కూడా ఉంటారా? మాలాంటి ఎంతో మంది కన్నా నువ్వు చాలా చాలా మంచిదానివి. అసలెంత మంచిదానివో మాటల్లో చెప్పలేననుకో. నువ్వు అసలు మామూలు మనిషి కాదు. మరి మహారాణివి, ఒక సంస్థానానికి మహారాణివి. రియల్లీ? అవునా? మరేమనుకున్నావు? నీ కర్మ కాలి ఇలా రోడ్న పడ్డావు. నీ పేరు రాణి మృణాలిని, రైట్? నీకెలా తెలుసు? నన్ను ఒక అతను ఎత్తుకెళ్ళాడు కదా, అతను చెప్పాడు. అవును, నువ్వు విన్నావు కదా? అవును. అతను నీ పేరు కాకుండా ఇంకా ఏమైనా చెప్పాడా? ఆహా, చెప్పలేదు గాని ఏదో బౌ బౌ బౌమంటూ అరిచాడు. నాకేం అర్థం కాలేదు. సరే, నా గురించి చెప్పావు, బానే ఉంది. మరి నా ఫ్యామిలీ గురించి చెప్పవా? ఎందుకు చెప్పను? ప్రతాప్ గారు, ఇది నేనేనా? నిజంగా నేనేనా? నువ్వే. నాకిన్ని నగలున్నాయా? ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.
అవునా? హ్మ్. నేను చాలా బాగున్నాను కదూ? నాకైతే ఫోటోలో కంటే ఇలా సింపుల్ గానే బాగున్నావు. ఆయనెవరు? ఎవరేంటి, మీ శ్రీవారు రాజా రుద్రభూపతి గారు. ఓ, బాగున్నారా? అందంగా ఉన్నారా? కొత్త పెళ్లి కొడుకులా ఉన్నారు కదూ. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. ఇంకా చాలు, ఎక్కువగా పొగడకు. ఏ ఏంటి దిష్టి తగులుతుంది? ఎవరికి? మీకా? కాదు, ఆయనకి. అవ్వటానికి నువ్వు ఆయన రెండో భార్య అయినా నీకు ఆయనంటే ఎంతో గౌరవం. దేవుళ్లా చూసుకుంటావు. ఏ విషయంలోనూ ఆయన మాట జవదాటవు. అది మీ రిలేషన్షిప్. అంతా బానే ఉంది, కానీ నేనాయనకి రెండో భార్యనా? అవును. అదేంటి? కంగారు పడుకు. మొదటి భార్య లేదు, చనిపోయింది. చనిపోయిందా? ఈవిడే రాజావారి మొదటి భార్య. పేరు రాజేశ్వరీదేవి. ఈవిడికి పిల్లలు లేరు. అయ్యో పాపం. మొదటి భార్య లోటు తెలియకుండా రాజావారిని నువ్వెంతో ప్రేమగా చూసుకునేదానివి. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా ప్రేమగానే చూసుకుంటాను. ఈవిడెవరు? మాధురి గారు. రాజావారి మూడో భార్య. వాట్ ద హెల్ ఇస్ దిస్? రాజావారి భార్య లిస్టుకి అంతం లేదా? కంగారు పడద్దు. ఈవిడ ఎక్కువ కాలం బ్రతకరు. అదేంటి? పాపం, బ్లడ్ క్యాన్సర్. ఇంకొద్ది రోజులే ఆవిడ బ్రతికేది. అయ్యో పాపం, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి మాయదారి జబ్బొచ్చిందా? పాపం. అవును, ఈవిడి కూడా పిల్లలేరా? ఉన్నారు. ఏరి, వాళ్ళ పిల్లల ఫోటో చూపించు. ఫోటో అవసరం లేదు, మీ ఎదురుగుండానే ఉన్నారు. పేరు ప్రతాప్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నన్ను దీవించండి పెద్దమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. మీ అమ్మ దురదృష్టవంతురాలు, కానీ నాలో మీ అమ్మని చూసుకో. హ? అవును, అందరి ఫోటోలో చూపిస్తున్నావు, మా అబ్బాయి ఫోటో చూపించవేంటి? చూపిస్తాను. ఫ్యామిలీలో అందరి ఫొటోస్ అయిపోయాక లాస్ట్లో చూపిస్తాను. ముందు కూర్చో. వీళ్ళెవరు? బంగారు తల్లుల్లా ఉన్నారు. నీ కోడళ్ళు. కోడళ్ళేంటి
నాకున్నది ఒక్కడే కదా కొడుకు. కొడుకొక్కడే, కోడళ్ళు మాత్రం 2, రూపా, ప్రియాంక. అంటే మా వాడికి 2 భార్యలా? ఉమ్, ఇదేం ఫ్యామిలీ అంత అయోమయంగా ఉంది. అవటానికి సౌతులైనా నీ కోడళ్ళు సొంత అక్కా చెల్లెల్లా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. నీక్కూడా వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళని కోడలులా కాకుండా కూతురులా ప్రేమగా చూసుకుంటావు. ప్రస్తుతం 2 ప్రెగ్నెన్స్, మనవళ్ళనివ్వబోతున్నారు. కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకుంటున్నావు. ఇకిప్పుడు మీ సుపుత్రుడి దగ్గరకొద్దాం. పేరు రాజా సందీప్ వర్మ. వీణే నేను చూసింది. బాబు, నా బంగారం సందీప్. మీ వాడి లీలలు విన్నావంటే ముద్దులు పెట్టుకోవడం కాదు, గుద్దులు గుద్దుతావు. అదేంటి అలాంటివేంటి? చూడ్డానికి అంత బుద్ధిమంతుల్లా ఉన్నాడు. బుద్ధిమంతుడు కాదు, బుడ్డిమంతుడు. చీకటి పడిందంటే చాలు చేతిలో మందు బాటిలుండాల్సిందే, తాగాల్సిందే, తూగాల్సిందే. మందు తాగటం వరకైతే పర్వాలేదు పెద్దమ్మ. మందుతో పాటు చెప్పటానికి కూడా నోరు రావటం లేదు. పక్కన అమ్మాయి కూడా. శివ, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో ఏమో. మీరు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నారు. ఎందుకో మీరు చెప్పేది నాకు నమ్మాలనిపించట్లేదు. మేం చెప్పడం కాదు, హవేలీకి వెళ్తే సందీప్ చరిత్రేంటో నీకే తెలుస్తుంది. ఉమెనేసర్ కాబట్టే 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. శశిరేఖ, అన్నయ్య గురించి నేను చెడ్డగా చెప్పకూడదు, కానీ పెద్దమ్మకు తెలియాలి కాబట్టి చెప్పక తప్పటం లేదు. పెద్దమ్మ, నువ్వేమీ అనుకోనంటేనే నీకొక విషయం చెప్తాను. ఇప్పటికీ ఆస్తి మొత్తం నీ పేరు మీదనే ఉంది. అవునా? అన్నయ్య ఆస్తి మీద కన్నేశాడు. తన జల్సాలకి, తిరుగుళ్ళకి, తాగుళ్ళకి డబ్బుల కోసం ఆస్తంతా తన పేరున రాయించుకోవాలని ఎప్పటినుండో సీరియస్గా ట్రై చేస్తున్నాడు. నీకింకో విషయం చెప్తే నువ్వు షాక్ అవుతావు పెద్దమ్మ. ఇంకానా? అవును పెద్దమ్మ. మొన్న నిన్ను కిడ్నాప్ చేసి ఆస్తి డాక్యుమెంట్ పేపర్స్ మీద సైన్ చేయించుకోవడానికి ట్రై చేశాడు చూడు. అతనెవరో కాదు, నీ కొడుకు సందీప్ తాలూకు మనిషి. నీకు తన మీద అనుమానం రాకుండా ఉండటానికి వేరే మనిషిని అరేంజ్ చేసి ఆ మనిషిని అడ్డం పెట్టుకొని ఆస్తి తన పేరున రాయించి నీతో సైన్ చేయించుకోవటానికి ట్రై చేశాడు.
అవును పెద్దమ్మ, ఆ నాటకం అంతా అన్నయ్య ఆడించిందే. బాగా గుర్తుకు తెచ్చుకో. ఆ రోజు డాక్యుమెంట్స్ మీద సైన్ చేయమ్మా అంటూ ఎంత బలవంతం చేశాడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. అమ్మా, సైన్ చేసేయమ్మా. ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసేయ్. ఆలోచించుకో, వెంటనే చేసేసేయ్. విన్నావుగా, నీ కొడుకేం చెప్తున్నాడు విన్నావుగా? ఇంత దుర్మార్గుడా? దీనికన్నా పెద్ద నేరం చేశాడు. ఏంటది? శశిరేఖ, ఇప్పుడు అవన్నీ ఎందుకులే, పెద్దమ్మ వింటే తట్టుకోలేదు. సరే చెప్పనులేండి. వద్దమ్మా, నా దగ్గర ఏది దాయొద్దు, అన్నీ ఓపెన్ గా చెప్పేయండి. హవేలీకి వెళుతున్నాను, అన్నీ నాకు తెలియాలి కదా. నువ్వు లేకపోతే గతి లేదనుకున్నావా? ముడుచుకొని పడుకుంటాననుకున్నావా? ఇలాంటి పరిస్థితి వస్తుందని సేఫ్ సైడ్ రెండో పెళ్లి కూడా చేసుకున్నాను.